న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో యానం ఆర్ఎస్ఎస్ సంఘ మండలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖున ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ ఘన విజయం చేయాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో యానం ఆర్ఎస్ఎస్ సంఘ మండలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తారీఖున ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ ఘన విజయం చేయాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. ఒకటే లక్ష్యం, శక్తివంతమైన భారతదేశం, ఒకటే పదం, సంస్కృతి పరిరక్షణ, ఒకటే ధర్మం, సేవ సమర్పణ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనిఖీల సత్య, రవికుమార్, శ్రీ రాధాకృష్ణ మందిరం అధ్యక్షులు సంగాడి పూసలయ్య, ప్రభుజీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ మహత్ కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశాము అని, కావున సమస్త హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ ఐక్యతను, శక్తిని చాటవలసిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఇంజరం, ఉప్పందల, పిల్లంక, గోపీలంక, లచ్చిపాలెం, జార్జిపేట, నీలపల్లి, సుంకరపాలెం గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కరపత్రాలను ప్రతి ఇంటికి అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపూరి శ్రీనివాస్ కిరణ్, నల్ల వెంకన్న, సర్పంచ్ చిల్లపూడి నాగేశ్వరరావు, హంసాని రామలక్ష్మణుడు, సారెం టీ మూర్తి, కృష్ణ, కవల గణపతి, బుజ్జి దంపతులు, కోన రామచంద్రరావు, కోన సుబ్బారావు, పెన్నాడ బాబురావు, కోన దేవ, కనకాల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంచేత నాకు మన మీటింగ్ తెలియలేదు, సరే తర్వాత మణిబాబు చెప్పిన తర్వాత వద్దామని ఉద్దేశం. అలా చెప్పినప్పటి నుంచి కూడా ప్రతిరోజు పొద్దుట సుప్రభాత సేవకు వెంకటబాబు గుడికి వెళ్తున్నప్పుడు 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర కంకాలపేట ప్రతి హిందూ సమ్మేళనం జరుగుతుంది. ప్రతి హిందువు రావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన రాము గారికి కూడా నేను ఫోన్ చేసి ఇలాగా ఏం చేస్తా అంటే ప్రత్యేకంగా భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉండి ఈ విషయం ఎలా చేసుకోండి, దీనివల్ల ఈ ఫలితం ఉంటుంది అని చెప్పి మన హిందుత్వ దేవుళ్ళ గురించి వాటి గురించి చెప్పే వాళ్ళల్లో ప్రథమంగా మేము పురోహితులు, అర్చకులు ఉంటారు కాబట్టి పురోహితులందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. అయ్యా మీరు అవకాశం ఇస్తే మీరు ఎంతసేపు చెప్పంటే అంతసేపు మేము స్వస్తి చెప్తామండి, దానికి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం అది కాబట్టి అంటే రాముగారు తప్పకుండా తీసుకురండి అని అన్నారు. మా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే నేను నావుడిపాలెం పూజకి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తే పోలేరం నగర్ ఒకటే పెండింగ్ ఉంది. పోలేరం నగర్ అక్కడ గణపతి నగర్ అదే గోపి ఇప్పుడు మెసేజ్ పెట్టి చదివాను, వాళ్ళు ఎవరికి అప్ చెప్పానని చెప్పారు. అది అయ్యిందో లేదో ఒకసారి ఫాలో అప్ చేయండి, చూడండి. అది కూడా అయిపోయింది. అది ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మన కులమాలతో సంబంధం లేదు, అందరూ హిందువులే. అయ్యే మొత్తంలో ఉన్న మూలాలు హిందువులే కూడా వాళ్ళకి కూడా ఇచ్చేది. క్రైస్తవులు ఎలా ఉంటుందంటే క్రైస్తవులు కూడా ఇవ్వడం అనేది ఇవ్వండి, ఇచ్చి పిలవండి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారనుకోండి 30% మన అందరికీ కవర్లు ఇస్తారు, డబ్బులు ఇవ్వండి, మళ్ళీ వదిలేటప్పుడు అందరికీ ఇస్తారు. అలాగే మనం కూడా ఇన్వెస్ట్ ఇచ్చి పిలవండి, తెలిసి మన ధర్మ యొక్క గొప్పతనం తెలుసుకోమనండి. వాళ్ళు తప్పేయండి, వాళ్ళు పాటిస్తారా తర్వాత వస్తే తెలుసుకోమనండి. ఎవరిని కూడా వదలదు. కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే, అందరూ హిందువులే, మూలాలు హిందువులే. ప్రతి ఒక్కరిని పిలవండి, ఎవరిని కూడా మనం వదిలేదు. అలాగే ఇంజనం ఆర్టీ రెడీమేడ్స్ చేయగలరు. ఓకే ఓకే పూర్తి అయిపోయిందండి. ఓకే థ్యాంక్ యూ. పూర్తి చేశారండి చంద్రెడ్డి గారు, మీరు వెళ్ళారా? అది కూడా పూర్తి అయిందంట కదా. సరే చూడండి అయిపోయింది. కూడా మామ గోపి ముఖ్యంగా మేము ఫస్ట్ 1000 మంది వస్తారా అనే అనుమానం వచ్చింది మాకు. 1000 మంది వస్తారా, ఈ గ్రౌండ్ సరిపోతుందా లేదా అది ఇది అని అనుకున్నాం. కానీ ఈ గ్రౌండ్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వస్తా చూస్తే మనకి 3000 దాకా ఈజీగా మనం ఇది అవ్వచ్చు. అంటే కుర్చీలు అంటే ఎన్ని పడతాయి అన్ని వేస్తాం. కనవాళ్ళందరూ ఈ చుట్టుపక్కల రోడ్లు ఇవన్నీ, ఈ పక్కన ఈ రోడ్లు ఇవన్నీ వేసుకుంటే ఎలా లేదన్నా మనం పైన వెళ్ళిపోయిన పైన లేడీస్ పైన పెట్టేనా మనం ఎలా లేదన్నా మనకి 4 నుంచి 3000 మంది దాకా వచ్చినాక అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు 15 మేము ట్రిపుల్ ఏమో 2000 దాకా చేద్దామనుకున్నాం. ఇక్కడ పెద్దలందరూ మీ సలహాలు సూచనలు ఏమైనా ఇప్పుడు అందరూ తిరిగారు కాబట్టి ప్రతి డోర్ టు డోర్ తిరిగిన ప్రతినిధులు, ఈ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందరూ తిరిగారు కాబట్టి వాళ్ళు కూడా ఏమైనా ఆ సలహాలు చెప్తే దాని ప్రకారంగా మనం పెంచుదారు అంటే దాన్ని మనం పెంచుదారు అని అనుకుంటున్నాం. గౌరవ జిల్లా చెప్పేది ఏంటంటే మీ యొక్క సలహాలు సూచనలు
మాకు ఇప్పుడు ఎల్లవేళ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాటికి మీరు ముందుండి వచ్చిన హిందూ ధర్మానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. వందే మాతరం. పరాయి పాలనలో భారతదేశంలో హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించి హిందువులలో ఐక్యతను పెంచాలనే ఉద్దేశంతో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను డాక్టర్ జీ గారు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 2025వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 7 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యానాం సంఘమండలం ఆధ్వర్యంలో 29/12/2025 సోమవారం మధ్యాహ్నం శంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మం యొక్క విశిష్టతను హిందువులకే కాదు భారతదేశం మొత్తానికి తెలిసేలా చేయడం కోసము ఈ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో ముఖ్య భూమిక హిందూ బంధువులందరూ పోషిస్తున్నారు. దీన్ని ముందుకు నడిపించేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యానాం సంఘమండల నిర్వహణ సమితి వారు ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ఈ సభా కార్యక్రమంలో ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి కార్యదర్శి శ్రీ తనికెళ్ళ సత్య రవికుమార్ గారు, హిందూ ధర్మ ప్రచారకర్త హరే రామ హరే కృష్ణ ఉద్యమ నేత, కృష్ణ మందిరం నిర్మాత గాడిమగ వాస్తవ్యులు సంగాడి కోసలయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. వారిద్దరూ కూడా చాలా చక్కగా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సభా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో మన భారతీయ ఆత్మకు ప్రతీకలైనటువంటి చేనేత వృత్తి కళాకారులను సన్మానించడం, వారిని ఆ చేతి వృత్తుల వారిని సన్మానించడం, మన దేశం యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయడం ముఖ్యాంశాలుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా మోపూరి శ్రీనివాస కిరణ్ గారు, అధ్యక్షులుగా నల్లా వెంకన్న గారు, కొంతమంది ఉపాధ్యక్షులు కార్యదర్శులుగా కూడా నియమించడం జరిగింది. సర్పంచ్ గారు, కాపులపాలెం సర్పంచ్ గారు తెల్లపూడి నాగేశ్వరరావు గారు, చెక్కాల నరసింహమూర్తి గారు, ఎస్ఆర్ఎంటి మూర్తి గారు, కవల గణపతి గారు, కోన కొండబాబు గారు, ఇటువంటి ముఖ్యులందరూ కూడా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అందరి సలహాలు సూచనలు తీసుకుని అత్యంత వైభవంగా మన కాషాయ జెండాల రెపరెపలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హాజరై ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నిర్వహణా సమితి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. వెంకన్నబాబు గారికి, నెక్స్ట్ సెక్రటరీ శ్రీ రామలక్ష్మణ్ గారికి, మరియు బ్రదర్ కృష్ణ గారికి, మరియు వైస్ ప్రెసిడెంట్ అందరికీ, మరియు మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్ఎస్ఎస్ వారు యానంలో అనేక కార్యక్రమాలు ఎక్కువ చేసి చాలా ముందుకెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్ వారు మొన్న 5వ శంకారము పేరుతో విజయవాడలో జరిగిన అత్యంత చాలా పెద్ద సమావేశం అది హిందువులది. ఆ సమావేశం కాడి నుంచి ఈ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందరూ కూడా మన ప్రజల్ని, మన హిందువుల్ని, మన పెద్దలను అయితే యూత్నైతే అందరినీ కలుపుకుని వెళ్ళి అది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏ పోగులు వచ్చినా జరే వాళ్ళు మన దగ్గర పెద్దల దగ్గర రావటం, ఇలా జరుగుదని, ఇలా ఉంది ఈ పరిస్థితి ఇవన్నీ అంటాం. ఆ చెట్టు వల్ల ఈ రోజు ఈ పెద్దలందరూ కూడా నిజం చెప్పాలంటే చాలా చాలా ఆనందం వేసింది మాకు. నేను ఫైనాన్స్ చూస్తున్నాను కాబట్టి నేను వెళ్ళిన చోటల్లా ఉత్సాహం అది చూస్తే ఇదంతా మనం చెయ్యాలండి, ఇది ఇప్పుడు వచ్చిందండి, ఇది ఎలా వచ్చిందో తెలియదు కానీ మీరు మంచి బాగా చేస్తున్నారు. హిందూ సమ్మేళనం అనేది రోజు న్యూస్లో చూస్తుంటే ఎక్కడో చోట ఎక్కడ పడితే అక్కడ ప్రతి గ్రామంలోని, ప్రతి ఊళ్ళోని, పల్లెలోని ఎక్కడ చూసినా జరుగుతుంది. ఇంత
ఇంత అవేర్నెస్ వచ్చిందంటే చాలా మన పిల్లల భవిష్యత్తు బాగుందనే మనం అనుకోవాలి అని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేసి వాలంటరీగా మాకు డబ్బులు అడగకపోయినా సరే ఖర్చులు ఉంటాయి కదండి, ఈ 5,000 తీసుకోండి, ఈ 2,000 తీసుకోండి, 1,000 తీసుకోండి అని ఇలాగే ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించేది. ఓ 10 మంది మనం వెళ్తే యానం టౌన్లో ఇదే పరిస్థితి. చేయాలి అనే విషయాల మీద మనం అన్ని కమిటీలు అవి చేసుకుని ఎవరెవరు ఏ బాధ్యత తీసుకుందామని వివిధ బాధ్యతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక 2-3 ఒక టీములుగా వేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన సోదరులందరూ ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్లస్ వాళ్ళకి ఇంకా మిగతా ప్రతి గ్రామం నుంచి కొంతమందిని కలుపుకుని వాళ్ళ ప్రతి గ్రామంలోని తిరుగుతూ ప్రతి గ్రామం ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మన ఆహ్వాన పత్రాలని అందించడం జరుగుతుంది. ఇంకా ప్రజెంట్ ఇంకా కూడా ఆహ్వాన పత్రాలు ఇస్తున్నారు. మనం అలాగే ఈ రోజు నుంచి ఆటో కూడా ప్రసారం కూడా జరుగుతుంది. అది మన చుట్టుపక్కల మనం అనుకున్న 8 గ్రామాల్లో కూడా ఆటో వెళ్ళి ప్రసారం చేస్తుంది. అలాగే యానం టౌన్, కనకాలపేట, కోపం ఇవన్నీ కూడా ప్రసారం చేస్తుంది. మనం ఆ రోజు ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు 1000 మంది కన్నా తక్కువ రాకుండా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఘనంగా అనుకున్నాం. కానీ తర్వాత మనం ఈ వారం రోజులుగా మన బయట ప్రదేశాల్లో గుత్తింజి అవుతే, కాకినాడ రూరల్ అవుతే, ఈ దగ్గర రామచంద్రపురం అవుతే, ఇవన్నీ కార్యక్రమాలు మన వాట్సాప్ ద్వారాగానైతే మన వాళ్ళు చెప్పడం ద్వారాగానైతే చూస్తుంటే 3,000-4,000 మంది వరకు హాజరవుతున్నారు. చాలా ఘనంగా జరుగుతున్నారు. మనం అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ రావాలని మనోళ్ళు కూడా అది అన్నీ చూసి కృషి చేస్తున్నారు. ప్రతి డోర్ టు డోరు చాలా ఇంట్రెస్ట్గా కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు. అలాగే మనం కూడా మనందరం కృషి చేసి మనం అనుకున్న 1000ని కాదు ఈ రోజున అనుకున్నదే 3,000-4,000 మంది దాకా మన వాళ్ళు ఇచ్చేది వరకు ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చేవారు కాంప్లైంట్లు చూస్తే 5,000 వరకు పేపర్లు వేసాం, 5,000 వరకు డోర్ టు డోర్ వెళ్తుంది. ఎవరు ఆ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కంటే మన మౌత్ క్యాన్వాసింగ్ కూడా కనపడిన వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. రాజకీయ మీటింగులు అలాంటివి వేరే, అది చెప్పడం ఉండదు. ఇది అది ఎవరిగారు స్వచ్ఛందంగా చెప్పుకుంటారు కాబట్టి ఇలాంటిది ప్రసారానికి ఏ విధమైన లోటు లేదు. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనందరం నడుము కట్టి విజయవంతం చేయాలి. విజయవంతం చేయడం కోసం ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పటివరకు జరిగినవి ఏంటి అని చెప్పుకోవడం కోసం ఈరోజు సమావేశం పెట్టారు. అదే ఆ రోజు మనం అనుకున్నాం. ఫండ్ రైజింగ్ కూడా చేశారు. ఆ రోజు ఫండ్ కమిటీలో నన్ను మూర్తి గారిని చేశారు. నిన్న కూడా ఆ రోజే ఇక్కడ చాలామంది వరకు ఫండ్ని అనౌన్స్ చేశారు. మొన్న సమావేశానికి వచ్చినప్పుడే బాగానే వచ్చింది. అది కూడా బయట తక్కువ మందిని ముందు ఇచ్చేద్దాం అనుకున్నారు. బయట అలా కాకుండా మనమే తయారు చేద్దాం, కొంతమంది ఎక్కువ మంది వచ్చినా అప్పటికప్పుడు తయారు చేయడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ అల్పాహారం కూడా మనమే ఇక్కడ తయారు చేసి పెడుతున్నాం. కానీ ఆ రోజు ఏంటంటే అందరినీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరినీ 2 గంటలకి ఆ రోజు సోమవారం 2 గంటలకి ఇదే ఆవరణలో ప్రారంభమవుతుంది. ముందు కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అన్నీ జరిగిన తర్వాత ప్రధాన వక్తలు జ్యోతి ప్రజ్వలన ప్రారంభించి ప్రధాన వక్తలు ప్రసంగిస్తారు. తర్వాత మన కార్యవర్గ సభ్యులు కూడా స్టేజ్ మీద క్లుప్తంగా మాట్లాడటం అది జరుగుతుంది. ఆ తర్వాత ఏమో మన రోజు అనుకున్నది ఏంటంటే కుల వృత్తులు, వివిధ రకాల అన్ని రకాల శాఖల నుంచి అయినా మంగళ నుంచి అయినా కుల వృత్తులు, ఆ కులంలో నిష్ఠాతులైన వాళ్ళని ఆ వేదిక మీద పెద్దలతో సన్మానించే కార్యక్రమం కూడా మనం తలంచాము. కాబట్టి ఇవన్నీ అందరూ కూడా విజయవంతం చేసి మన యానానికి, మన చుట్టుపక్కల గ్రామానికి హిందూ ధర్మం గురించి, ఒక యానంలో హిందూ ధర్మం అంటే ఇంత ఎక్కువగా ఉంది, ఇలా చేయగలుగుతున్నారు అన్న ఉద్దేశంతో మనం బయట ప్రాంతాలకు తెలిసేలాగా మనం చేయాలి. మన యానంలో ఆర్ఎస్ఎస్ శాఖ ఉందని లో ప్రేమ వినోదం యాక్షన్తో కూడుకున్న వైవిధ్యభరితమైన 1980 నాటి పరిస్థితుల సన్నివేశాలతో చిత్రీకరిస్తున్న సర్పంచ్ వీరరాఘవ సినిమా స్క్రిప్ట్ కి సినీ బృందం మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. కోనసీమ పరిసర ప్రాంతాల్లో సినిమాకు తగ్గట్టుగా అనుకూలమైన గ్రామీణ ప్రాంత వాతావరణం దొరికినట్లు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆరు తెలిపారు. లో ప్రేమ వినోదం యాక్షన్తో కూడుకున్న వైవిధ్యభరితమైన 1980 నాటి పరిస్థితుల సన్నివేశాలతో చిత్రీకరిస్తున్న సర్పంచ్ వీరరాఘవ సినిమా స్క్రిప్ట్ కి సినీ బృందం మురిమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. కోనసీమ పరిసర ప్రాంతాల్లో సినిమాకు తగ్గట్టుగా అనుకూలమైన గ్రామీణ ప్రాంత వాతావరణం దొరికినట్లు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆరు తెలిపారు. ప్రధాన పాత్రల్లో ప్రముఖ సినీ నటుడు దిల్ రమేష్, అపరంజితతో పాటు
అపరాజితతో పాటు పలువురు ప్రముఖులు తారాగణంలో జనవరి చివరి నాటి నుండి సినిమా షూటింగ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నట్లు తెలిపారు. సినిమా ప్రారంభ కాలం నుండి నిర్విరామంగా పనులు జరుగుతున్నాయని, స్వామివారి అనుగ్రహంతో చిత్రం నిర్విఘ్నంగా పూర్తయి అఖండ విజయం సాధించాలని వేడుకున్నట్టు తెలిపారు. तिरुमल गोत्र भवस्क्य रमेश बाबू नामधेस्क्य राजेश्वरी नामधेवती साई अद्भुता नामधेवत्याः साई राजेश नामधेस्क्य सकुटुम्बस्क्य सहकुटुम्बस्क्य कश्यप गोत्र भवस्क्य सुजीत कुमार नामधेस्क्य अपराजिता चंद्रकला नाम नमस्क्य सपरिवारकस्क्य क्षेमस्थैर्यधैर्य विजययायरागस्पर्यावृत्यर्थंद्रवाश चित्रपट पुरुषार्थ फलसिद्ध्यर्थं श्री चित्रपरेश्वर देवता अनुग्रह प्रसाद सिद्ध्यर्थं सकल श्रेयो भवत्यर्थं यजमानस्य शत्रुघोष नरघोष निवृत्त्यर्थं अखंड लक्ष्मी स्थैर्य सिद्ध्यर्थं सत्योजात वितरणं यावच्छद्यान वाहनादि षोडशोपचार पूजा करिष्ये सत्योजातं प्रपद्यामि आवाहयामि सत्योजाताय मे नमो नमः ఆసనం సమర్పయామి భవే భవేనాది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ పిలుపునిచ్చారు. కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామంలో 3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ హరీష్ మాధవ్ ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాన్ని నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధవ్ పిలుపునిచ్చారు. కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామంలో 3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ హరీష్ మాధవ్ ప్రారంభించారు. ఎన్నికల ముందర ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో టీడీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. వైకాపా హయాంలో ప్రజలను మభ్యపెడుతూ కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యేవారన్నారు. మరోసారి ప్రజలను మోసగించే పనులు చేస్తున్న వైకాపా వైఖరిని ప్రజలు వివరించి రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంలో 10 గ్రామాల్లో విద్యుత్ వెతులు తొలగనున్నాయని, సబ్స్టేషన్ నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ ఎమ్మెల్యేలను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. आधारं सर्वविद्यानां हयग्रीवास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमो नमः। तदेव लग्नं सुधनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीरते
స్నానానంతర శుద్ధ ఆచమర్పయామి అభివస్త్రాः స్వసనాదర్శామదీనాసునాः పూజమానాः ఆయన ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవాస్మహే శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమో నమః తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఓం ధ్రువందేర ముఖే ఆచమనే సమయామి స్నానానంతర శుద్ధ ఆచమర్పయామి అభివస్త్రాः స్వసనాదర్శామదీనాసునాः పూజమానాः ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు మేమందరం మీకు ఇచ్చిన అభివృద్ధి విషయాల్లోని ఇచ్చిన హామీలైనా సరే అన్నిటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడా కూడా ఏమి ఆలస్యం ఇటు అటు ఏమైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడా మాత్రం ఇచ్చిన మాట మార్చకుండా అన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. అదే ఒక మాటలోని ఇది ఒక హామీ. దీన్ని కూడా ఒక సంవత్సరం లోపలే పూర్తి చేస్తాం. ఈ రోజు మా ఆలోచన ఒకటే, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, మా అందరి ఆలోచనలు ఒకటే ఏంటంటే ప్రజల పక్షాన మనం అందరం కూడా తోడుగా అండగా నిలబడాలని చెప్పి, దాని గురించి మనం ఆనాడు రిలీజ్ చేసిన సూపర్ 6 మేనిఫెస్టో అయినా, లేకపోతే అభివృద్ధి పనులు అయినా, ఇవన్నిటినీ కూడా రెండింటినీ పూర్తి బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పూర్తి చేసుకున్న బాధ్యత మనం తీసుకున్నాం. మీరు చూస్తుంటే సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంలోని అనేక సంక్షేమ పథకాలను మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏ ఒక్కటి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదే కాకుండా ఆనాడు మనం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలైనా, రోడ్లు అయినా సరే, మనం ఈ ప్రాంతంలో మీరందరూ ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, చాలా వరకు రోడ్ల విషయంలోకి మీరు వచ్చి ఉంటే గతుకులు అసలు వెళ్ళలేని పరిస్థితి. అధికారం వచ్చినట్టే అన్ని రోడ్లు చాలా వరకు కూడా గతుకులన్నింటినీ కప్పెట్టే విధంగా చర్యలు తీసుకుంటూ, అలాగే చాలా వరకు కొత్త రోడ్లు శాంక్షన్ చేస్తూ గ్రామంలోని మనం ఇప్పుడు వచ్చిన ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయినా సరే అన్నిటినీ కూడా మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా
మనము అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత వెనక్కి వెళ్ళిపోయినా, ఆర్థిక పరిస్థితి ఎంత వెనక్కి వెళ్ళిపోయినా మనం ఇచ్చిన హామీలు మనం ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహకారంతో అన్నిటినీ కూడా మనం పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సరం దానిలోని మేము చూస్తే ఏ విధంగా మనం అనేక సందర్భాల్లోని ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అందరూ మంత్రి వర్యులు అందరూ కూడా ఢిల్లీకి రావడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ తోని కూడా అనేక సందర్భాల్లోని చర్చిస్తూ మనకి రావాల్సిన నిధుల గురించి పోరాడుతూ ఖచ్చితంగా రేపు మనం ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అన్నింటినీ కూడా పూర్తి చేయాలనే తపనతో మేమందరం కూడా ఢిల్లీకి రావడం, అనేక సందర్భాల్లో మినిస్టర్ వర్యులు ప్రధానమంత్రి గారిని కూడా అడగడం కూడా జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి గారు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ గురించి ఖచ్చితంగా నేను ఉంటానని అనే ఒక హామీ ఇస్తూ, అదేవిధంగా మనం అడిగిన ప్రతి విషయాన్ని ఆయన బాధ్యత తీసుకుని ఆయన కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకోవడంలో కూడా ఆయన చర్యలు కూడా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఇందులోని మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మనము ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమం వైపు మనం చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేమో సోషల్ మీడియాలోని అనేక తప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, అనేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మీ అందరినీ ఒకటి గమనించుకున్నాం. ఈ రోజు మనము ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అది పనిచేస్తుందో లేదో అది చెక్ చేయాలి, అవునా కదా? సో మొదటిసారి మనం కానీ దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది ఓపెన్ చేసినప్పుడు ఇది ఎంత ఖర్చు అండి? ఇలా తక్కువ ఖర్చు, 3.5 కోట్లు పెట్టి ల్యాండ్ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని చేస్తాం. మన బాధ్యత ఏంటి? ఈ రోజు దాన్ని ప్రారంభించుకొని ఒకసారి అన్ని చోట్లకి వెళ్తుందా, లేకపోతే ఈ రోజు ప్రారంభించుకున్న తర్వాత ఈ రోజు నుంచి పని చేయకపోతే టెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందు పైన. కానీ దాన్ని వాళ్ళు మార్చి, లేదు సర్పంచ్ గారు ముందే ఓపెన్ చేశారు, సర్పంచ్ గారు కొబ్బరికాయ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారం. ఇవన్నిటినీ కూడా మీ అందరినీ కోరేది ఒకటే. ఎందుకంటే మీరందరి నుంచి మేము కోరేది ఏంటంటే మీరందరూ కూడా దాన్ని మీరు ఘాటుగా మీరు ఆ సోషల్ మీడియాలో మీరు సమాధానం ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది అనేక యువత ఉన్నారు, ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే ఈ తప్పుడు ప్రచారంలోనే ప్రజల్ని మాయ మాటలు చెప్పే ఆ రోజు 2019లోని ఓటు వేయించుకున్నారు. ఏమని అన్నారు? ఒక్క ఛాన్స్, నేను అన్ని చేసి చూపిస్తాను, అదే మాయ మాటలు చెప్పి చేయించారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఏమైనా జరిగిందా? ఆనాడు అది ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేశారా? ఆనాడు ఏది కావాలంటే చెప్పారు. అమ్మ ఒడి అన్నారు, అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు కన్నా ఇస్తానన్నారు. అధికారంకి వచ్చిన తర్వాత ఒకరికి ఇచ్చి, ఇంట్లో ఎంతమంది చదువుకున్నా సరే లెక్క లేదు, దాని తప్పు లేదు, ఒకరికి ఇస్తాన్నారు. అభివృద్ధి అన్నారు, అభివృద్ధి అయితే 5 సంవత్సరాలు జరిగే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి మాత్రం రాష్ట్రాన్ని మాత్రం వెనక్కింది. కానీ మేము అధికారంకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్పాం, ఎంతమంది చదువుకున్నా సరే అంతమందికి ఇస్తాను, ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇచ్చిన బాధ్యత తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా వీళ్ళందరికీ కోరేది ఏంటంటే వీళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఏదో ఒక విధంగా ప్రజల్ని బెదిరించి భయపెట్టించి కూటమి ప్రభుత్వం చేయట్లేదు, తప్పుడు సమాచారం చెప్పడం తప్పించి ఇంకేం లేదు. ఇదన్నిటినీ కూడా మీ అందరూ ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఇదన్నీ మీరు గమనించి మీరు కూడా బాధ్యత తీసుకుని చిరకాల వాంఛ మరి నూతన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయ్య గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారికి, ఏడీఈ గారికి, ఏఈ గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉగూరి భాగ్యశ్రీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, పెద్దలు నాగేశ్వరరావు గారికి, అశోక్ గారికి, సురేష్ గారికి, వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్న ఈ గ్రామస్తులందరికీ, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి సబ్ స్టేషన్ 2014లో మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. 14 నుంచి 19 వరకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ రోజు సైట్ క్లియర్ చేయలేక ఆ సబ్ స్టేషన్ మనకి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినట్టే
ఏదైతే 3 సబ్ స్టేషన్లు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో మొదట 8 శాంక్షన్ ఇచ్చిన దాంట్లో పల్లంకూరు ఫస్ట్, తర్వాత మొగలవరం సంబంధించి మట్టూరు బాలని ఒక సబ్ స్టేషన్ కూడా మనం నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినట్టే ఎంపీ గారు మేము కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్టే మన జిల్లాలో మొట్టమొదటి శాంక్షన్ మనయ్య వచ్చినాయి, మన నియోజకవర్గం 2 వచ్చినాయి. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ మీద పూర్తి పట్టున్న ముఖ్యమంత్రి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంతో ఇబ్బంది, దాన్ని అధిగమించి మిగులు కరెంట్ తీసుకొచ్చాం మనం. మళ్ళీ గత ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ ఆస్తులన్నీ తాకట్లు పెట్టారు. ఇవాళ మనకి సర్ఛార్జీలు అనేక రకాల ఛార్జీలు మనం అందరూ భరిస్తాం. అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు పరిపాలించి ఎలక్ట్రికల్ గా ఇవాళ కన్జ్యూమర్స్ అంతా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా చెరువులు చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు లేని ట్యాక్స్లన్నీ వాళ్ళు చేసిన అప్పుల వల్ల మనం భరించవలసి వస్తుంది. మరి సబ్ స్టేషన్ మొన్న ఓపెన్ చేసే ముందు అదే ట్రైల్ వేస్తానని చెప్పి నాకు ఏడీ గారు డిఈ గారు చేస్తే ఫస్ట్ ట్రైల్ వేయమని చెప్పాం. మరి అటువంటి టైంలో కొంతమంది ప్రజాప్రతినిధులు రావచ్చు. దాన్ని మరి వెనకాల ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్క్రోలింగ్ సర్పంచ్ గారు ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఓపెనింగ్ ఏంటి ఏ రకరకాలుగా మరి పోస్టింగ్లు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి పల్లంకూరు సబ్ స్టేషన్ ఎందుకు కట్టలేదు కదా 5 సంవత్సరాలు? 2014-19 మనం హెల్త్ సెంటర్ సిహెచ్సిని ఆ రోజు శాంక్షన్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేశాం. 5 సంవత్సరాలు కిట్ కూడా పెట్టలేదు ఈ ఊర్లో. ఏంటంటే ఆ ప్రభుత్వం అన్ని మాయ మాటలు కేవలం శంకుస్థాపనకి పరిమితం. అది పూలపాలెం బ్రిడ్జి శంకుస్థాపన చేశారు 2019లో. గోగులంక బ్రిడ్జి శంకుస్థాపన చేశారు. ఎదుర్లంక దగ్గర గ్రాయం శంకుస్థాపన చేశారు. ఏదైనా అయిందా? మనం వచ్చిన తర్వాత ఎదుర్లంకలో 80 కోట్ల రూపాయలతో గ్రాయం ఇవాళ పూర్తి చేసాం. 10% పనులు ఉన్నాయి, 90% పనులు పూర్తి చేసాం. మరి గ్రామంలో ఆ రోజు ట్రై చేసాం, దాన్ని అవ్వలేదు కాబట్టి ఇవాళ ఎందుకంటే ఇక్కడ చివరి సుమారు 10 గ్రామాలకి చివరి ఏరియా పల్లకూరు అంటే టైలెండ్ ఏరియా. ఇక్కడ అంతా చెరువుల మీద ఆధారపడే వాళ్ళు లో విద్యుత్ ఉంటుందని చెప్పి ఏదంటే మంచి పనులు చేసి చెప్పాలి తప్ప ఏమి చేయకుండా ప్రభుత్వం మీద బురదలు కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే మన పార్టీలో ఎవరు వచ్చినా గౌరవించడం మన సంస్కృతి. మరి ఏదైతే మరి ఈరోజు ఈ పల్లంకూరు గ్రామం మళ్ళీ అంటే చాలా పెద్ద గ్రామం. మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గ్రామాలు ఉన్నది పంచాయతీలు మీరు విడిగా చేసుకోవాలి, కంఫర్ట్ గా చేసుకోవాలంటే అవకాశం కల్పించారు. దాన్ని మీ గ్రామస్తులు చెప్పాం. మరి మీరు అందరూ ఏకతాడిగా ఈరోజు పరిపాలనకి సౌలక్ష్యం బాగుండాలని ఉద్దేశంతో 3 గ్రామాలుగా 3 పంచాయతీలుగా చేయమని మీ అందరూ యాక్టివ్గా తీర్మానం చేశారు. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మీకు వెసులుబాటు బట్టి మిమ్మల్ని చేస్తూ ఉన్నాం. మేమేమీ మాకు స్వార్థం కాదు, మీ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం. ఎలా ఉన్నా కానీ మన పరిపాలన బాగుండాలని ఉద్దేశంతో అవకాశం వచ్చింది కాబట్టి మీకు చెప్పాం. మీరు బ్రహ్మాండంగా అందరూ కూర్చుని 3 పంచాయతీలను చేసి ఒక ఐక్యతగా మన నాయకత్వం అంతా కూడా మరి ప్రపోజల్ కూడా పంపాం. తొందరలో హాస్పిటల్ కూడా ఏదైతే గవర్నమెంట్ గత ప్రభుత్వాల లోపం వల్ల ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం ఏదో సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మళ్ళీ ఒక 50 లక్షలు కూడా శాంక్షన్ తెచ్చాం. తొందరలో దాన్ని కూడా ఎందుకంటే ఈ సంవత్సరానికే మనం లాస్ట్ ఇయర్ చెప్పాం మీకు ఈ సబ్ స్టేషన్ హాస్పిటల్ కూడా నెక్స్ట్ ఇయర్ పండగల్లా ఓపెన్ చేసుకోవాలని చెప్పి దీన్ని పూర్తి చేయగలిగాం. దాన్ని కూడా గ్రాంట్ తెచ్చాం. తొందరలో అవి కూడా పూర్తి చేసి మరి ఈ పల్లంకూరు పంచాయతీలో మనం వచ్చిన తర్వాత ఇప్పటికే 40-50 లక్షలతో మన రోడ్లు కూడా వేసాం. మళ్ళీ 80 లక్షల రూపాయలు తొందరలో శాంక్షన్ ప్రతిపాదన పంపాం, తొందరలో శాంక్షన్ చేసుకుంటాం. మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చో అన్ని కూడా
మరి ఫుల్ పేజీగా మరి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ పెద్ద ఎత్తున మన మంత్రులు మరి విదేశాలకు వెళ్ళి మన వైజాగ్లో సమిట్స్ పెట్టి సుమారు 11 లక్షల కోట్లు పెట్టుబడులు 600 MOUలు చేశారు. మరి ఆ పెట్టుబడిలో సగం వచ్చినా మన రాష్ట్రం మొదటి స్థానంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఎన్ఎస్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కష్టపడేది మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా పూర్తి సహాయ సహకారం వల్ల ఈరోజు మన రాష్ట్రం 2 విధాలుగా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. మరి పల్లెకూరులో ఎప్పటి నుంచో దీనికి మన సైట్ చెరువు చూపించాం. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తాళరేవు మండలం సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు వేగేష్ణ భాస్కరాజ్ అన్నారు. తాళరేవు మండలం పరిధిలో ఇంజరం గ్రామంలో కూటమి పీఎం ఉజ్వల పథకం ద్వారా మంజూరు చేయబడిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్, పొయ్యి, రెగ్యులేటర్, ట్యూబ్లు లబ్ధిదారులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తాళరేవు మండలం సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు వేగేష్ణ భాస్కరాజ్ అన్నారు. తాళరేవు మండలం పరిధిలో ఇంజరం గ్రామంలో కూటమి పీఎం ఉజ్వల పథకం ద్వారా మంజూరు చేయబడిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్, పొయ్యి, రెగ్యులేటర్, ట్యూబ్లు లబ్ధిదారులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకెళ్ల నాగేశ్వరరావు, గ్రామ కమిటీ సభ్యులు కాట్రు వీరపండు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రేలంగి శ్రీకాంత్, కావూరి శ్రీనివాస్, మోర్చా వైరవమూర్తి, శీలమంజి, చేదూరి అరవింద్ బాబు, మురళీకృష్ణ బృందంతో కలిసి గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గిడ్ల రాజశేఖర్, సంగడి రాము, ఆకుల ఆంజనేయులు, ఏ వెంకటేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మనం ఏదైనా సరే మనం ఎలా చేస్తున్నారో దానికే ఫాలో అవ్వాలి. పడుతుందమ్మా అది ఇంకెవరు మాట్లాడు. పనులు వచ్చేయండి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం లేని వాళ్ళకి అలా అంజలి తమ్ముడు ఇంటింటికి తిరిగి రాసి పెట్టించారండి. యాక్చువల్గా నువ్వు వేసుకుంటే నేను వేసుకున్నట్టు కండువా, ఎందుకంటే కష్టపడ్డావు నువ్వు. అది మరి ఈరోజు ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో అందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరికీ కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఈ రోజున మరి గ్యాస్ ఇస్తుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో సహకారం అందిస్తున్నారు. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా మరి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇస్తున్నారు. మరి దీనికి మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటారు. ప్రధానమంత్రి ఉచిత గ్యాస ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అర్హులైన వారికి అందరికి కూడా గ్యాసులు వచ్చాయి. ఇంకా ఎవరైనా ఆన్లైన్ అవలంబనలు కానీ ఎవరైనా గ్యాసులు పెట్టుకుంటే ఇంకా వస్తాయి. అంటే ఈ గ్యాస్లో ఇప్పుడు ఈ స్కీమ్ మాత్రం ఇందులో మళ్ళీ 300 మీ అకౌంట్లకు ఉచితంగా పడతాయి. మళ్ళీ బుక్ చేసుకుంటే గ్యాస్ ఎంత ఉంటే అంత మనం బుక్ చేసుకోవాలి. ఫ్రీగా మాత్రం సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రం మనకి ఫ్రీగా వస్తాయి.
ఈ ఈ ఈ గ్యాస్ సమస్యను మీరు మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మహిళలకు అందరూ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంజన గ్రామంలో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన మహిళలు గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం. ఈ మన కూటమి ప్రభుత్వం ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ గ్యాస్ కనెక్షన్లు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో చాలా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అప్పట్లో కార్డు లేని వాళ్ళు, మిగతా మిస్ అయిన వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. ఇంకా ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే అంటే ఇంకా కార్డులో ఎలిజిబిలిటీ ఉండి ఇంకా గ్యాస్ రాణాలు ఉంటే వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ కూడా ఉచిత గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గతంలో దీపం పథకం ప్రవేశపెట్టింది మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రకారం ఇంకా ఎవరైనా గ్రామాల్లో ఉండిపోతే మనకి ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే అవకాశం ఉంది. చేత ఇలాంటి కార్యక్రమాలు అలాగే మహిళలకి అనేక కార్యక్రమాలు ఉచిత బస్సు ఇవ్వటం ఇవన్నీ కూడా తల్లికి అందరినీ స్కూల్కి వెళ్ళి ఇద్దరు ముగ్గురికి అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే బస్సు మనం చూస్తాం అక్కడ బస్సు అక్కడ ఖాళీ ఉండట్లేదు. మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత మగవాళ్ళకి ఏమో అవకాశం రావట్లేదు బస్సు ఎక్కనే. చేత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు రోడ్ల విషయంలో రోడ్లు కానీ అన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ముందు ఇంకా మన రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది. మన రాజధాని కానీ అన్నీ కూడా పోలవరం కానీ అన్నీ కూడా పూర్తయి మన నిరుద్యోగి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా 20 లక్షల మందికి ఇస్తాను, 5 ఏళ్ళు ఇస్తాను, 20 లక్షల మందికి పూర్తి చేస్తారు. చేత ప్రతి కార్యక్రమం కూడా మన ప్రభుత్వాన్ని, మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా సమర్థించాల్సిన అవసరం మన అందరికీ ఉంది. చేత ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.